అందరికీ నమస్కారం. అమరావతి రాజధానిపై నీలి మీడియా విషం కక్కుతూనే ఉంది. ఆ నీలి మీడియాతో పాటు సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ కూడా చెలరేగిపోతా ఉంది. అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే వియంకుడు ఉన్నాడో బాలకృష్ణ అమరావతి రాజధానిలో 200 ఎకరాల భూములు కొనుగోలు చేశాడు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో 2018లోనే హైకోర్టు సమీపంలో నటుడు బాలకృష్ణ ఓపెన్ మార్కెట్లో ఒక రైతు నుంచి కొన్ని గజాలు, ఒక 2000 గజాలు భూమి కొనుగోలు చేసుకున్నాడు. ఇంకా తర్వాత ఆయన భూమి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి అమరావతి రాజధానిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే అమరావతి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. అది ఆ క్యాన్సర్ హాస్పిటల్కే ఆ ఇచ్చిన భూమి క్యాన్సర్ హాస్పిటల్గా ఉంటుంది. ఇంకా క్యాన్సర్ హాస్పిటల్కి 500-600 కోట్ల రూపాయలు నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏమి ఇవ్వదు. ఇక నందమూరి బాలకృష్ణ అమరావతి రాజధానిలో 200 ఎకరాలు కొనుగోలు చేసుకున్నాడు. దీని విలువ ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు అంటూ సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అమరావతి రాజధానిలో కొనుక్కుంటే మీకెందుకు, హైదరాబాద్లో కొనుక్కుంటే మీకెందుకు, చెన్నైలో కొనుక్కుంటే మీకెందుకు? రైతుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక గజం కూడా గుంజుకోలేదు. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే ఆయన అమరావతి రాజధానిలో భూములు కొనలేదు. ఆయన అమరావతి రాజధానిలో 200 ఎకరాలు 300 ఎకరాలు అంటూ ఇలా విష ప్రచారం చేస్తూ అమరావతి కమ్మరావతి అని ఎవరైతే జనం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసినా కూడా సిగ్గు లేకుండా అలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని మీద విష ప్రచారం చేసి 3 రాజధానులు అని చెప్పారు. ఒక రాజధాని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు కూడా అమరావతి రాజధాని పనులు ముందుకు వెళ్లకుండా మొత్తం అమరావతిలోనే ప్రభుత్వం అంతా ఖర్చు పెడతా ఉంది. పథకాలు రావడం లేదంటూ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టాలి. ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి మీద కనుక చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు, బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. అమరావతి రాజధానిలో ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ కొనుగోలు చేసుకుంటే తప్పేముంది? ఆయన 200 ఎకరాలు 300 ఎకరాలు కొనుగోలు చేయడం అంటే సాధ్యం అవుద్దా? ఎవరికి కాదు. రాబోయే రోజుల్లో దీని మీద ఈ విష ప్రచారం మీద మనం మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.